ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. వరుస వికెట్లను కోల్పోతూ ఆల్అవుట్కి దగ్గరలోకి వెళ్లిపోయింది టీమిండియా. కానీ అప్పుడు క్రీజ్లోకి వచ్చిన రిచా ఘోష్ తన అద్భుతమైన బ్యాటింగ్తో ఇండియాను కాపాడిందనే చెప్పాలి. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా ఓపెనర్లు ప్రతీక రావెల్, స్మృతి మందన తొలి వికెట్కు 55 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఇండియా పతనం మొదలైంది. 102 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత 8వ స్థానంలో వచ్చిన రిచా ఘోష్ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలో మోత మోగించింది. స్నేహ రాణా, రిచా ఘోష్ టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రిచా ఘోష్ కేవలం 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగింది. ఆఖరి ఓవర్లో వరుస బౌండరీలు కొడుతూ భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయింది. 94 రన్స్ చేసి పెవిలియన్ చేరుకుంది. టీమిండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.